शीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। यः कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम्। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన జయనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 6:37 సూర్యాస్తమయం 5:37. తిథి పాడ్యమి సాయంకాలం 6:05 వరకు. నక్షత్రం మృగశిర రాత్రి 12:28 వరకు. శేషవర్జంగా ఉదయం 7:06 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:09 నుంచి 4:53 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:22 నుంచి 5:01 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన లాభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. ఆ సమయంలో చేసేటువంటి పనులు మనకు లాభాన్ని కలగజేస్తూ ఉంటాయి. అలాగే దానాధికం కూడా చాలా ఉత్తమమైన ఫలితాలను అందజేస్తుంటుంది. అయితే సాయంకాలం 6:05 నుంచి రాత్రి 12:28 వరకు ద్విపుష్కర యోగం అనేటువంటిది ఒకటి ఉందండి. ఎందుకంటే మృగశిర నక్షత్రము విధియ ఆదివారము ఈ మూడిటి యొక్క సమ్మేళనము ఉన్న సమయం సాయంకాలం 6:05 నుంచి రాత్రి వేళ 12:28 వరకు. ఆ సమయంలో ఈ ద్విపుష్కర యోగం ఉంది కాబట్టి ఆ సమయంలో చేసేటువంటి పనులు మరల పునరావృతం అవుతూ ఉంటాయి. కాబట్టి ఏ పనులైతే మళ్ళీ కావడం వలన ఆనందం కలగదో అటువంటి పనులు చేయకుండా ఉండడం మంచిది. అదేవిధంగా అప్పులు ఇవ్వడం లాంటివి చేయకూడదు, ఆపరేషన్ లాంటివి చేయించుకోకూడదు. ఆ సమయాన్ని కొంత జాగ్రత్తగా ఆధ్యాత్మికమైన మార్గంలో జపం చేసుకోవడానికి ధ్యానం చేసుకోవడానికి వినియోగించడం వల్ల ఉత్తమ ఫలితం సిద్ధిస్తుంది. దానం చేయడానికి చాలా మంచిది. ఎందుకంటే మనం దానం చేసినట్లయితే మళ్ళీ మళ్ళీ దానం చేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అందువలన ఆ విధంగా ద్విపుష్కర యోగాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఇక ఆదివారం కాబట్టి రాత్రి వేళ భోజనం చేయకూడదు. అలాగే మధ్యాహ్నపు వేళ సూర్యనారాయణమూర్తిని ఆరాధన చేసి పూజించుకొని ఆ పాయసం నివేదన చేయడం. అయితే పాయసం వండిన రోజున మనం వ్యక్తికి భోజనం పెట్టాలి కాబట్టి మనం సూర్యనారాయణమూర్తి స్వరూపంగా ఎవరినైనా మనం పిలిచి భోజనం పెట్టడం లాంటివన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయి. నూనె వాడకుండా ఉండడం మంచిది. నేటి ఆణిముత్యాలు. జీవితం అంటే ఆనందము కాదు, విషాదము కాదు. నిర్ణయించుకోవలసింది మనమే. చీకటిలో నిద్రపుచ్చేది మూర్ఖత్వం, వెలుగు రేఖతో మేలు కొలిపేది గురుతత్వం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. యథామృతస్తథా జీవన్ యథా సతి తథా సతి యస్యైష బుద్ధిలాభ స్యాత్ పరితప్యేత కేన సహ. వాల్మీకి మహర్షి బహుళార్థ సాధకంగా శ్లోకాలు రాయడంలో
చాలా సిద్ధహస్తుడు. పైకి లౌకిక వ్యవహారాలు చెబుతున్నట్టుగా కనిపించేటువంటి సూక్తిలో అద్భుతమైనటువంటి యోగ రహస్యాల్ని ఇమిడ్చి ఉంచాడు ఆయన. పైకి చూస్తే ఎలా కనిపిస్తోందంటే ఈ శ్లోకం యొక్క అర్థం, మనిషి మరణించిన తర్వాత శరీరేంద్రియాదులతో సంబంధం లేకుండా ఎలా ఉండబోతున్నాడో అలాగే బతికున్న రోజుల్లో కూడా ఉండటం నేర్చుకోవాలి. అలాగే సంపద కలిగిన రోజుల్లో ఎలా జీవిస్తున్నాడో, సంపద లేని రోజులు ఒకవేళ వస్తే ఆ రోజున కూడా ఇలాగే శాంతిగా జీవించడం నేర్చుకోవాలి. ఇది ఒక తెలివి. ఈ రకమైన తెలివిని ఎవడు సంపాదించుకున్నాడో వాడికి దుఃఖం అంటమన్నా అంటదు అంటున్నాడు. చచ్చిపోయిన తర్వాత ఉండేట్టుగా ఇప్పుడే బతకడం నేర్చుకో, సంపద పోతే ఎలా ఉంటావో అలా ఇప్పుడే ఉంటాను నేర్చుకో అంటున్నాడు. చాలా విరుద్ధమైన మాటలుగా ఉన్నాయి. కొంతవరకు పోనీ సంపదలో ఉన్న రోజుల్లోనే పోతుందేమో, పోతే కూడా నిర్భయంగా ఉండేట్టుగా నిశ్చింతగా ఉండేట్టుగా అభ్యాసం చేయండి, కొంతవరకు బాగానే ఉంది. కానీ చచ్చిపోయిన తర్వాత ఎట్లా ఉంటావో అలాగే నేర్చుకో. చచ్చిపోయిన తర్వాత ఒట్టిగా ముద్దులాగా పడి ఉంటావు కదా, నీకు ఇంద్రియాలు పనిచేయవు కదా, అలాగే ఇప్పుడు కూడా ఉంటా నేర్చుకో. ఇది ఎలా కుదురుతుంది అంటే దీన్ని మనం కొంచెం లోతుగా పరిశీలించాలి. మొదటి పాదంలో ఆయన ఏమంటున్నాడంటే యథామృత తథా జీవన్. దీన్ని యోగ పరిభాషలో జాగ్రత్త సౌషుప్తం అంటారు. జాగ్రత్త దశ, స్వప్నదశ, సుషుప్త దశ, వీటిని అవస్థలు కూడా అంటారు. అవస్థాత్రయం అందరికీ తెలిసిన విషయమే. జాగ్రత్త దశలో వ్యవహారం చేస్తూ ఉంటాడు. స్వప్న దశలో బాహ్యేంద్రియాల యొక్క అవసరం లేకుండానే కేవలం మనసుతోనే కొత్త ఇంద్రియాలు కల్పించుకుని వ్యవహారం చేసేస్తూ ఉంటాడు. సుషుప్తి దశలో ఏమీ లేకుండా ఉంటాడు. సుషుప్తి దశలో ఎలా అయితే ఇంద్రియ సంపర్కం లేకుండా జీవిస్తున్నాడో అలాగే జాగ్రత్త దశలో కూడా జీవించడం కనుక ఎవరికైనా చేతైనట్లయితే ఆ దశని జాగ్రత్త సౌషుప్తము అంటారు. అంటే జాగ్రత్త దశలోనే సుషుప్తిలాగా ఉంటున్నాడు. ఎవరు కుదురుతుంది? సమాధి సాధించిన వాళ్ళకి, నిర్వికల్ప సమాధి సాధించిన వాళ్ళకి. ఏదో కోరికలతో సమాధి కాదు, నిష్కామమైనటువంటి నిర్వికల్పమైనటువంటి సమాధి సాధించిన వాళ్ళకి ఎలా జీవిస్తారంటే వాళ్ళు జాగ్రత్తలోనే సుషుప్తిలో ఉన్నట్టుగా ఉంటారు. దాన్ని సాధించు అంటున్నాడు. అంటే యోగాన్ని సాధించు అని చెబుతున్నాడు. యోగానికి ఇదే చరమ సోపానం కనుక దాన్ని సాధించు అని చెబుతున్నాడు. రెండో పాదంలో యథాతతి సతి తథా అసతి అంటున్నాడు. అంటే ఉన్నప్పుడు ఎలా ఉన్నావో లేనప్పుడు అట్లాగే ఉండు, లేనప్పుడు ఎలా ఉన్నావో ఉన్నప్పుడు అట్లాగే ఉండు అంటున్నాడు. దీనివల్ల ఏం చెబుతున్నాడు? ఆధ్యాత్మిక విద్యా సాధనకి, యోగ సాధనకి అత్యంత ప్రధానమైనటువంటి ఇహాముత్ర ఫలభోగ విరాగము అనేటువంటి సోపానాన్ని ఆయన ప్రస్తావిస్తున్నాడు. మామూలు సాధకులంతా కూడా దైవానుగ్రహం ద్వారా మంచి జన్మ లభించాలి, ఆ రాబోయే జన్మలో మంచి ఐశ్వర్యం లభించాలని కోరుకుంటారు. కానీ యోగాభ్యాసంలో ఉన్నవాళ్ళు అలా కోరుకోరు. వాళ్ళు ఇహలోక సంబంధమైన కోరికల్ని, పరలోక సంబంధమైన కోరికలన్నింటినీ కూడా వదిలిపెట్టేయాలని వేదాంత శాస్త్రం శాసిస్తోంది. ఆ విషయాన్ని రెండో పాదం ద్వారా ఆయన పరామర్శిస్తున్నాడు. ఇక మూడో పాదం ఉంది, దాంట్లో ఏం చేస్తున్నాడు? యస్యేష బుద్ధిలాభ స్యాత్. ఈ రకమైన ఆలోచన రావాలి అంటున్నాడు. ఆలోచన దానికి బుద్ధి అనే పదం వేస్తున్నాడు. బుద్ధి అంటే జ్ఞానం అని కూడా అర్థం. ఈ జ్ఞానం రావాలి. ఏది నిజమైన జ్ఞానం అంటే నిత్యానిత్య వస్తు వివేకమే సరైన జ్ఞానం. ఆ వివేక జ్ఞానమే జ్ఞానం తప్పితే అవివేక జ్ఞానం కాదు. కనుక మూడో పాదంలో ఆయన వివేక జ్ఞానాన్ని సూచిస్తున్నాడు. నాలుగో పాదంలో పరితప్యేత కేన సహా అంటం చేత సుఖదుఖేషు అవికారిత్వం అనేటువంటి లక్షణాన్ని సూచిస్తున్నాడు. అంటే సుఖంలోనూ దుఃఖంలోనూ కూడా ఏ రకమైన మార్పు చెందినటువంటి స్థిత ప్రజ్ఞ స్థితి ఏదైతే ఉందో దాన్ని సూచిస్తున్నాడు. ఆ రకంగా యోగ సోపానాలని ఈ సూక్తిలో మనకి వాల్మీకి మహర్షి కవితా శిల్పం ద్వారా అందిస్తున్నాడు. ఆ కవితా శిల్పం వెనకాలన్నటువంటి అమృతమయమైనటువంటి యోగ బోధని మనం అందుకుని ఆ రకమైన కృషి చేద్దామని మనవి చేస్తూ జయ గురుదత్త. శతక సాహితీ సరస్వతికి
నమస్కారం. రామా కృష్ణాయని ప్రేమతో పిలిచిన పులకలు తనువెల్ల మొలకలెత్తు, మాధవాయని నోట మనసార పలికిన కనులలో జలములు క్రమ్ముకొనును. పతిత పావన నిన్ను ప్రార్థించినంతనే భవబాధలన్నయున్ పరువులిడును. భక్తవత్సల నీదు భజన సల్ప నికృష్ట జీవనమైనను పావనమగు ఆర్తరక్షణ నీనామ కీర్తనము విశ్వజీవన సారము శాశ్వతము. స్వామి నీ సన్నిధికి చేర్చు సత్యపదము పరమ కరుణాంతరంగ శ్రీ పాండురంగా. ఓ పాండురంగ స్వామి, రామా కృష్ణాయని ప్రేమతో పిలిచిన పులకలు తనువెల్ల మొలకలెత్తు. పరమాద్భుతమైనటువంటి పద్యం. దీంట్లో కవిత్వం లేదు, అలంకారాలు లేవు, అనుభూతి ఉన్నది, భారతీయ సంప్రదాయం ఉన్నది, భక్తి నిష్ఠ ఉన్నది. తమ కుమారులకు మనవలకు ఈ భగవంతుని నామాలను పేర్లుగా పెట్టడంలో ఉన్నటువంటి రహస్యాన్ని ఈ పద్యంలో వివరిస్తున్నారు ఆయన. ఆ రామాయణ గాథ, ఆ భాగవతం, ఆ భగవద్గీత చదివి 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 ఆ సారాన్ని కొంత జీర్ణం చేసుకుని ఆ రామునిపైన కృష్ణునిపైన ఆరాధనా భావంతో ఉన్న వ్యక్తులు రామా అన్న మాట వినిపిస్తే చాలు పులకింత కలుగుతుంది. కృష్ణ అంటే చాలు కనుల వెంట ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి. అటువంటి భక్తిని ఆ నామం కలిగిస్తుంది. ఆ పేరు వినగానే ఆ రాముడు జీవితంలో ఎలా ఎలా ప్రవర్తించాడు, ఆయన గుణగణాలు, దాని ప్రభావం అంతా కూడా ఒక్క పేరుతో తెలిసిపోతుంది. ఒక్క పేరుతో మళ్ళీ ఒక్కసారి ఆ పులకింత కలుగుతుంది. ఆ స్మృతి అంతా కూడా ఆ ఒక్క పేరులోనే ఉన్నది. అలా రాముడు కృష్ణుడు అనే పేర్లు ఊరికే పెట్టలేదు మన పూర్వులు. రామ కృష్ణాయని ప్రేమతో పిలిచిన పులకలు తనువెల్ల మొలకలెత్తు. ఆ కొడుకునో మనవన్నో రామ కృష్ణ అని పిలిస్తే వాళ్ళకి శరీరం అంతా కూడా ఒక్కసారి పులకితమైపోతుంది భక్తిభావంతో. మాధవాయని నోట మనసార పలికిన కనులలో జలములు క్రమ్ముకొనును. ఒక్కసారి మాధవ అని పిలిస్తే ఆనంద బాష్పాలు ఆ కన్నుల్లో ఒక్కసారి అలా జలజల రాలుతాయి కన్నుల నుండి. పతిత పావన నిన్ను ప్రార్థించినంతనే భవబాధలన్నీయు పరువులిడును. నిన్ను ప్రార్థించినట్లయితే హృదయపూర్వకంగా ఆవరించినటువంటి అజ్ఞానం తొలగిపోయి దృఢమైనటువంటి ఆత్మజ్ఞానం కలిగి ఆత్మశక్తి పెరిగి ఏ బాధ తన్ను ఆవరించినా ఆవహించినా దాన్ని తొలగించుకునే శక్తి తనకు ఏర్పడుతుంది. దానంతటా అది తొలగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. భక్తవత్సల నీదు భజన సల్ప నికృష్ట జీవనమైనను పావనమగు. మనందరి అనుభవంలో కూడా తెలిసినటువంటి అంశం ఇది. మన ఊళ్ళల్లో మనకు తెలిసినటువంటి బంధువుల్లో మిత్రుల్లో కూడా ఆ రామాయణం చదవటము, భగవద్గీత చదవటము, దేవాలయాలకు వెళ్ళి మహానుభావులు చెప్పే పురాణ ప్రవచనాలు వినటము, ఇలా చేయటం వల్ల ఎంతో చక్కని సత్పరిణామం కలిగి చాలా దారుణంగా ప్రవర్తించే వ్యక్తులు కూడా మృదువుగా మంచిగా మారిపోవటం మనం చూస్తూ ఉంటాం. భక్తవత్సల అదంతా ఈయన యొక్క వాత్సల్యం, ఈ స్వామి యొక్క అనుగ్రహం, ప్రేమ ఎటువంటివంటే వీడు ఇంతకుముందు ఇలా ఉన్నాడు కదా అని ఇప్పుడు వాడిని దూరంగా చూడడు. ఇప్పుడు వాడిలో వచ్చిన పరివర్తనని బట్టి వాడిని కూడా సద్భక్తుడిగా సాధువుగా స్వీకరించి వాడికి ఆ సాధుత్వాన్ని సద్భక్తిని స్థిరంగా ఉండేలా చేసి సన్మార్గంలో నడిపిస్తాడు. భక్తవత్సల నీదు భజన సల్ప నికృష్ట జీవనమైనను పావనమగు ఆర్తరక్షణ నీనామ కీర్తనము విశ్వజీవన సారము శాశ్వతము. నీ నామ కీర్తనం విశ్వజీవన సారం. ఈ నామ కీర్తనాన్ని హృదయపూర్వకంగా చేసిన వాడికి
సంస్కారాన్ని పెంచి సద్బుద్ధిని సద్భక్తిని ప్రసాదించి విశ్వజీవన సారమైనటువంటి మానవత్వాన్ని దైవత్వాన్ని ఈ పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. విశ్వజీవన సారము విశ్వజీవులందరినీ కూడా తనవలే చూచే శక్తిని ప్రసాదిస్తాడు. శాశ్వతము, అదే శాశ్వతమైనటువంటి శక్తిని ఆనందాన్ని కలిగిస్తుంది. స్వామి నీ సన్నిధికి చేర్చు సత్యపదము, నీ సన్నిధికి చేర్చే సత్యమైన మార్గం ఏమిటంటే నీ నామ కీర్తనం అంటూ ఆ పాండురంగణ్ణి హృదయపూర్వకంగా ప్రస్తుతిస్తూ భక్తితో ఆర్తితో అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు భక్తాగ్రేసరులు శ్రీ అప్పాల విశ్వనాథ శర్మ గారి పాండురంగ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. ఆదిలక్ష్మీం జగన్మాతరం భావయే ఆద్యంతరహితం అనంతలక్ష్మీం సదాద్యంతరహితం అనంతలక్ష్మీం సదా ఆదిలక్ష్మీం జగన్మాతరం భావయే. జ్యోతిర్మయీం మహాలక్ష్మీం జ్ఞానైశ్వర్యస్వరూపిణీం కమలాం కమలాలయాం వందే ప్రసీద హరివల్లభే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. మహాలక్ష్మి యొక్క స్వరూపాన్ని ఆవిష్కరిస్తున్న దివ్యనామాలు, ఆ తల్లి చేతులు ఉన్న ఆయుధాలను స్మరిస్తున్నారు. ఇక్కడ ప్రధానమైన మంత్రస్వరూపమైన ఆయుధాలు చెప్పబడుతున్నాయి. ఈ ఆయుధ వర్ణనతో మహాలక్ష్మి స్వరూప ఆవిష్కరింపబడుతున్నది. ఇంచుమించు 900 నామాల పైచురుకు చెప్పుకున్నాం. ఇన్నిటి యందు చెప్పబడ్డ తల్లి యొక్క రూపాన్ని చిట్ట చివరి ప్రతిష్ఠ చేస్తున్నారు. ఆ రూపంలో ఆయుధాలను చెప్తున్నారు. ఇక్కడ 957వ నామం కృపాణికాం బిభ్రతి. ఇది నమస్కారంలో శ్రీ కృపాణికాం బిభ్రత్యై నమః. కృపాణము అంటే ఖడ్గము అని అర్థం. కల్పతే హననే కృపాణః. హింసించడంలో సమర్థవంతమైనది, సంహరించడంలో సమర్థవంతమైనది అని అర్థములున్నాయి దీనికి. అలాంటి సమర్థవంతమైన ఖడ్గాన్ని అమ్మవారు ధరించారు. ఇది దుష్ట సంహార శక్తి అని చెప్పడానికి. జగదంబ అంటే పరాశక్తి. అందుకే ఇక్కడ విద్య, ఇంకోవైపు పరాక్రమం, మరొక వైపు సంపదలు, కారుణ్యము, వాత్సల్యము, పరిపూర్ణత, అన్ని శక్తులు అమ్మవారి వద్ద ఉన్నాయి. ఆయా శక్తుల ఆయుధాలుగా కనబడుతున్నాయి ఇక్కడ. అందుకు దుష్ట సంహారం చేసేటప్పుడు ప్రయోగించే నందకము అనబడే ఖడ్గాన్ని ధరించి ఉంది గనక కృపాణికాం బిభ్రత్యై నమః నమస్కారం చేసి తర్వాత ఆయుధములు ధనుర్బాణౌ చాక్షమాలాం చిన్ముద్రామపి బిభ్రతి. 956వ నామం ధనుర్బాణౌ బిభ్రతి. శ్రీ ధనుర్బాణౌ బిభ్రత్యై నమః. ఒక చేతిలో ధనుస్సుని, మరొక చేతితో బాణముల్ని ధరించి ఉన్న తల్లి. ఇక్కడ బాణములు ఉన్నప్పుడు ఒక్క బాణాన్ని కూడా ధ్యానించవచ్చు. శరము పట్టుకున్నది. మిగిలిన శరములు అమ్ముల పొదులు ఉంటాయి. అమ్మవారి భుజాలకి అమ్ముల పొదులు కూడా ధ్యానం చేయవచ్చు. ఒక చేత్తో ధనుస్సుని బాణాన్ని పట్టుకోవడంలో ప్రయోగానికి సిద్ధంగా ఉన్నటువంటి తల్లి. అంతేగాని ధనుస్సు ఒక చోట బాణం ఒక చోట ఉంటే ప్రయోగానికి ఆలస్యం ఉన్నది. ఒక చేత్తో బాణం ఒక చేత్తో ధనుస్సు పట్టుకున్నదంటే ప్రహరోద్యుక్తము అంటారు ఇక్కడ. అంటే ప్రయోగానికి సిద్ధంగా ఉన్నది అని అర్థం. ఈ ధనుర్బాణములు ఒకవైపు దుష్ట సంహారానికి ప్రతీక, మరోవైపు తత్వానికి ప్రతీక. ఓంకారమే ధనుస్సు, జీవుడే శరము అని ఉపనిషత్తు చెప్తున్నది. ఆ రెండిటి యొక్క అనుసంధానమే యోగము. ఆ యోగస్వరూపమే యోగలక్ష్మి మహాలక్ష్మి. ఇది తాత్వికంగా దర్శించవలసినటువంటి అర్థం ఇది. అందుకు ధనుర్బాణం. అంతేకాకుండా బాణములు అంటే మంత్రములు అని అర్థం. ఈ మంత్రాలే అమ్మ ధనుస్సుకి అనుసంధించి ఆ మంత్రశక్తితో మనల్ని అనుగ్రహిస్తున్నది. అందుకే బాణాలను ధ్యానించిన, ధనుస్సును ధ్యానించిన మంత్రశక్తుల యొక్క కృప మనకు లభిస్తున్నది. అటువంటి ధనుర్బాణ ధారిణి అని అమ్మకు నమస్కరిస్తూ తర్వాతి నామం 957 అక్షమాలాం బిభ్రతి. శ్రీ అక్షమాలా బిభ్రత్యై నమః. అక్షమాలను ధరించి ఉన్నది. అక్షమాల జ్ఞానానికి సంకేతం, అదేవిధంగా మంత్రశక్తులకు కూడా సంకేతం. ఎందుకంటే మంత్రములన్నీ అక్షరాల ద్వారానే వచ్చాయి. అక్షరాలే అక్షమాలగా దాల్చి ఉన్న తల్లి అక్షమాలాం బిభ్రతి. 958వ నామం చిన్ముద్రాం బిభ్రతి. ఇది నమస్కారంలో శ్రీ చిన్ముద్రాం బిభ్రత్యై నమః. చిన్ముద్రను దాల్చిన ఉన్న తల్లి. ఈ చిన్ముద్ర గురించి గతనామాల్లో చెప్పుకున్నాం.
అంగుష్ట తర్జనీ యోగం అని. అంటే బొటన వేలు చూపుడు వేలు కలిపి పట్టింది చిన్ముద్ర. ఇది జ్ఞానానికి విద్యకి సంకేతం. అలాంటి చిన్ముద్రను దాల్చి ప్రకాశిస్తున్నది. ఇక్కడ అక్షమాల చిన్ముద్ర అంటే సరస్వతి రూపం స్ఫురిస్తున్నది. అలాగే ధనుస్సు బాణము ఖడ్గము శూలము పట్టుకుందంటే దుర్గా రూపం స్ఫురిస్తున్నది. ఇక పద్మములు దాల్చి ఉన్న రూపం లక్ష్మీ రూపం. అంటే ముగురమ్మల మూలపుటమ్మగా ఉన్న మహాలక్ష్మి ఈ నామాల ద్వారా చెప్పబడుతున్నది. ఆ తల్లే ఇక్కడ ప్రతిష్ఠితమై గోచరిస్తున్నది. అంతేకాదు ఇక్కడ అక్షమాల చిన్ముద్ర మొదలైనటువంటివి అటు బ్రహ్మదేవుని కూడా తెలియజేస్తున్నాయి. శూలం బిభ్రతి మొదలైన నామాలు శివుడు చెప్పబడుతున్నాడు. శంఖచక్రములను ఇప్పుడు విష్ణువు చెప్పారు. ఇక్కడ అక్షమాల చిన్ముద్ర అన్నప్పుడు బ్రహ్మదేవుడు చెప్తున్నారు. ఈ విధంగా బ్రహ్మ విష్ణు రుద్రాత్మిక అయినటువంటి తల్లి. అందుకే లక్ష్మి అష్టోత్తర శతనామాల్లో కూడా బ్రహ్మ విష్ణు శివాత్మిక అన్నారు. ఇక్కడ బ్రహ్మ విష్ణు శివాత్మిక ఆ తల్లియే, ముగ్గురు అమ్మల రూపం కూడా ఆ జగదంబయే. అందుకు త్రిమూర్త్యాత్మిక అయినటువంటి స్వరూపమే ఈ సహస్రనామాల్లో కీర్తించబడుతున్న తల్లి. ఇంతవరకు ఆయుధాలన్నీ చెప్పి ఇప్పుడు సమగ్ర రూప ఆవిష్కరణ జరుగుతున్నది. 959వ నామం అష్టాదశ భుజాలక్ష్మీ. ఇది నమస్కారంలో శ్రీ అష్టాదశ భుజాలక్ష్మ్యై నమః. 18 చేతులతో ప్రకాశించే లక్ష్మీదేవిని ఇందులో చూపిస్తున్నారు. ఈ తల్లినే మహాలక్ష్మి అంటారు. మహాలక్ష్మి రూపం అంటేనే 18 చేతులతో ఉంటుంది. ఈ 18 చేతులు అనగానే 18 పూర్ణత్వానికి సంకేతం. అందుకే మొత్తం భగవద్గీత అధ్యాయాలు 18, భారతంలో పర్వాలు 18. ఈ 18 సంఖ్యకు అంత ముఖ్యమైన అంశం అన్నది. అదేవిధంగా 6 చక్రాల్లో ఒక్కొక్క చక్రం నడుమ 3 ప్రధాన యోగ కేంద్రాలు ఉంటాయి. మొత్తం కలుపుకుంటే 18. ఈ 18 మెట్లకి సంకేతంగా చెప్పబడుతున్నది. ఈ విధంగా పరిపూర్ణమైనటువంటి శక్తి రూపం గనక అష్టాదశ భుజాలతో ప్రకాశిస్తున్న లక్ష్మీ రూపం ఇక్కడ ఆవిష్కరింపబడుతున్నది. అటు తర్వాత 960వ నామం మహాష్టాదశ పీఠగా. ఇది నమస్కారంలో శ్రీ మహా అష్టాదశ పీఠగాయై నమః. శక్తిపీఠాలని చాలా చెప్పబడుతున్నాయి శాస్త్రమునందు. అయితే ఎన్ని శక్తిపీఠాలు ఉన్నాయో అన్నిట్లోని ప్రధానం 18. అందుకు వీటిని ప్రధానంగా చెప్పారు కనుక వీటికి మహా అంటారు. మహా అష్టాదశ శక్తిపీఠములు. ఆ శక్తిపీఠములన్నిటా ఉన్న తల్లి మహాలక్ష్మి కనుక మహాష్టాదశ పీఠగాయై నమః. ఈ నామంలో భావించవలసిన ఒక అద్భుతం ఉన్నది. మనం కీర్తిస్తున్న లక్ష్మి ఏదో ఒక శక్తిపీఠానికి సంబంధించిన తల్లి కాదు. సర్వశక్తి పీఠాల్లో ఉన్న శక్తి అంతా ఒక రూపం ధరిస్తే ఆ రూపమే అష్టాదశ భుజాలక్ష్మి అని చెప్పబడుతున్నది. అటువంటి మహత్స్వరూపము సర్వశక్తి పీఠాల యొక్క సమాహార రూపము. అది దీని యొక్క భావం. అటువంటి మహాలక్ష్మిని ఇప్పటి వరకు ఆవిష్కరించడం జరిగినది. ఆ దివ్యనామాలతో ఆవిష్కరింపబడుతున్న తల్లి. అలాంటి జగదంబని సేవిస్తూ దేవతలు, బ్రహ్మాదులు, ఋషులు, రుద్రులు ఇత్యాదులు ఉన్నారని గతనామాల్లో చెప్పుకున్నాం. ఇప్పుడు అమ్మవారిని సేవిస్తున్న ప్రధానమైన 2 శక్తులను చెప్తున్నారు ఇక్కడ. 961వ నామం భూమి నీలాది సంసేవ్య. ఇది నమస్కారంలో శ్రీ భూమి నీలాది సంసేవ్యాయై నమః. నారాయణుని ధ్యానించేటప్పుడు ఒకానొక ధ్యాన ప్రక్రియ చెప్తున్న ఆగమాలు. స్వామిని సేవించుకుంటూ 3 ఉన్నట్ట. ఒకరు మహాలక్ష్మి, మిగిలిన 2 భూదేవి, నీలాదేవి. వేదమునందు నీలా సూక్తమని కూడా చెప్పబడుతున్నది. ఈ నీలాదేవే గోదాదేవి కీర్తించినటువంటి తిరుప్పావైలో కూడా ప్రధాన పాత్రగా మనకు కనబడుతూ ఉంటుంది. భూమి నీల లక్ష్మి. ఇందులో లక్ష్మి అనేది పూర్ణశక్తి. భూమి నీల ఆ తల్లి యొక్క అంశాలే. అందుకు అంశాలైనటువంటి భూదేవి, నీలాదేవి పూర్ణ రూపిణైన లక్ష్మీదేవిని కొలుచుకుంటూ ఆ వైకుంఠంలో ఉన్నారు కనుక భూమి నీలాది సంసేవ్యాయై నమః అని చెప్పబడుతున్నది. మొత్తానికి నామాల వరుసలో భూదేవిని, నీలాదేవిని కూడా స్మరించడం జరుగుతున్నది. పవిత్రమైన వైష్ణవ ధర్మంలో ఈ భూదేవిని, నీలాదేవిని కూడా ఆరాధించడం ఉన్నది. ఆ తత్వం ఇక్కడ గోచరిస్తున్నది. 962వ నామం స్వామి చిత్తానువర్తిని. ఇది నమస్కారంలో శ్రీ స్వామి చిత్తానువర్తిన్యై నమః. అమ్మవారు మహాపతివ్రత, సుశీల. పాతివ్రత్యము, సౌమ్యత, సత్వగుణము ఇవన్నీ మూర్తీభవిస్తేనే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అంటేనే మంచి గుణాలకు తల్లి. స్త్రీ యొక్క మంచి గుణాల్లో గొప్ప గుణం ఏంటంటే పాతివ్రత్యం. పాతివ్రత్యం అంటే స్వామి చిత్తానువర్తిని. ఈ నామాలు అది చెప్తున్నారు. భర్త యొక్క చిత్తాన్ని అనుసరించి ప్రవర్తించేది. ఇది అనుకూల ప్రవర్తన అంటారు. భారతీయ సంస్కృతిలో ధర్మపత్ని అనే పదం ఉన్నది భార్యకి. అంటే భర్త ధర్మానికి అనుగుణంగా ఉంటూ భర్త చేత ధర్మాన్ని ఆచరింపజేస్తూ సద్గతికి హేతు అవుతున్నది భార్య. ఆ కారణం చేతనే పాతివ్రత్య ధర్మానికి ఆది అయినది ఆ జగదంబయే. విశ్వప్రియే విష్ణు మనోనుకూలే
త్వత్పాద పద్మం మయి సన్నిధత్స్వ అని వేదమంత్రములు ఎందుకు కీర్తించారు. అందుకు విష్ణు మనోనుకూలే, విష్ణువు యొక్క మనస్సుకు అనుకూలముగా ఉన్న తల్లి అని వేదమే చెప్తున్నది. అందుకే స్వామి చిత్తానువర్తిని, నారాయణ్ణి సంకల్పాన్ని అనుసరించి అమ్మవారు పనిచేస్తారు. అందుకే ఈ ప్రపంచం ఇలా నడుస్తున్నది. ఎందుకంటే ఎవరికి ఎప్పుడు ఏ ఐశ్వర్యం ఇవ్వాలి, ఎవరిని ఎప్పుడు ఎలా శిక్షించాలి అనేది జగత్ప్రభు అయిన నారాయణ యొక్క ప్రణాళిక. దానికి అనుగుణంగానే అమ్మవారు కొందరిని అనుగ్రహిస్తున్నారు, కొందరిపై ఆగ్రహిస్తున్నారు. విష్ణువు యొక్క సంకల్పశక్తి అమ్మవారు గనక ఆ సంకల్పానుగుణంగా ప్రవర్తిస్తున్నారు. అందుకే స్వామి చిత్తానువర్తిని అనడంలో స్వామి చిత్తమే జగదంబ, అందుకే చిత్తానువర్తిని అయినది, ఇంత దివ్యభావమున్నది. అందుకే విష్ణువు మనకు అనుకూలమైతే అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తారనే భావం కూడా ఇందులో గమనించవచ్చు. అటు తర్వాత నామము పద్మ. ఇక్కడివి సంబోధనలో వస్తున్న నామాలు. పద్మే పద్మాలయే పద్మ పూర్ణ కుంభాభిషేచితే. ఇక్కడ విశేషంగా పద్మ అనే నామం వచ్చింది. 963వ నామం. అమ్మవారికి కమల, పద్మ ఇలాంటి నామములు ఉన్నాయి. పద్మము అంటే వికసన శక్తి. గతంలో కూడా ఈ నామానికి మనం అర్థం చెప్పుకున్నాం. శ్రీ పద్మాయై నమః నమస్కరించి ఈ నామంలో భావాన్ని పరిశీలిద్దాం. పద్మము అంటే వికసన శక్తి, జ్ఞానము, ఐశ్వర్యము, ఆనందము వీటి యొక్క స్వరూపమే పద్మము. అందుకే పద్మములందే దేవతలను ఆరాధిస్తుంటారు. అనేక మంది దేవతలు పద్మంలో ఉన్నట్టు భావన చేస్తారు. అది మన హృదయ పద్మమే. హృదయ పద్మం అజ్ఞానంతో ముడుచుకుంటే లోపల భగవంతుడు కనబడ్డు. ఎవరి హృదయ పద్మం జ్ఞానంతో వికసిస్తుందో వారికి తమ హృదయంలో ఉన్న పరమాత్మ దర్శనమిస్తాడు. అందుకే పద్మాయై నమః. తర్వాత నామం పద్మాలయ. 964వ నామం. శ్రీ పద్మాలయాయై నమః. పద్మమే ఆలయముగా కల తల్లి. ఆలయము అంటే నివాసం. అమ్మవారు పద్మములో ఉన్నట్టు. ఆ తల్లి పేరు పద్మ, ఆమె ఉన్నది పద్మములో ఉన్నది. ఇక్కడ మునిపే చెప్పినట్లుగా పద్మము అనగా హృదయ పద్మము. ప్రతివారి హృదయ పద్మంలో ప్రకాశిస్తున్నటువంటిది ఆ జగదంబయే. అందుకే పద్మకోశ ప్రతీకాశగం హృదయం చాప్యధోముఖం అని వేదమంత్రం చెప్తున్నది. ప్రతివారి హృదయ పద్మంలో అచ్చిజ్యోతి ప్రకాశిస్తున్నది. అందుకే పద్మాలయ. ఇంకొక భావంలో ఇక్కడ పద్మము పదములకు సంబంధించింది. పద్మము పదములు అనగా వేదమంత్రములు. ఆ వేదమంత్రములే పద్మము. ఆ వేదమంత్రములందు ప్రకాశించేటువంటి తత్వమే పద్మాలయ. వేదములయందు భాషించే వేదలక్ష్మి పరతత్వరూపిణి అని అర్థం కూడా దీనిలో స్వీకరించవచ్చు. 967వ నామం పద్మి. ఇది నమస్కారంలో శ్రీ పద్మియై నమః అని చెప్పబడుతున్నది. ఇక్కడ పద్మములు కలతల్లి అనే భావం. నిజానికి పద్మ, పద్మి రెండు ఒకే అర్థమున్న కించిత్ భేదం కనబడుతున్నది. ఆ తల్లి పద్మములు దాల్చి ఉన్నది, పద్మమునందు ఉన్నది, పద్మముల కొలంలో ఉన్నది. అందుకే పద్మమే మహాలక్ష్మి రూపం. లక్ష్మీదేవిని కమలాలతో ఆరాధిస్తే మరింత సంతోషిస్తుంది. అంతేకాదు దశమహావిద్యల్లో దివ్యమైన విద్య కమలాత్మికా విద్య. ఈ కమలాత్మికా విద్య ఉపాసించే వారికి దరిద్రం అనేది ఉండదు. అలాంటి కమలాత్మికా విద్య మంత్ర రహస్యాలు ఈ సహస్రనామాల్లో ఉన్నాయి. అందుకే లక్ష్మీ సహస్రనామాలు కానీ పఠిస్తే ఈ కమలాత్మికా విద్య ఉపాసనా ఫలం లభిస్తుంది. ఆ కమలాత్మిక విద్యని ఈ నామాల్లో వికసింపజేస్తున్నారు. అందుకే ఇక్కడ భావించేటప్పుడు ఆ కమలాత్మిక అనే అర్థమే పద్మి అనే నామంలో ఉన్నది. దీని యొక్క భావాన్ని మరింతగా రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీ లక్ష్మీ చరణారవిందార్పణమస్తు. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. జీవితంలో తల్లిదండ్రులు ఎంత ముఖ్యమో గురువు కూడా అంతే ముఖ్యము. ఒక వ్యక్తి పరిపూర్ణుడు కావటానికి అతడి జీవన పయనం
ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా సుగమంగా సాగటానికి అందుకోవలసిన లక్ష్య సిద్ధిని సాధించటానికి గురువు యొక్క సహాయ సహకారాలు ఎంతో అవసరం కదా. గురువు మనకు సమాజంలో గౌరవం కలిగేటట్లు, కీర్తి ప్రతిష్టలు లభించేటట్లు చేస్తాడు. ఒక వ్యక్తిని ధర్మపరుడిగా, త్యాగబుద్ధి గలవాడిగా చేస్తాడు. కొంతమంది ఉన్నతిని సాధించి అది తమ శక్తి వల్ల లభించిందని కనుక మాకిక గురువు అవసరం లేదు అనుకుంటూ ఉంటారు. కానీ అలాంటి వారు తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటంటే, అంటే అక్కడ కూడా గురువు ఆత్మస్వరూపుడై ఉన్నాడు అని తెలుసుకోవాలి బాగా. వారిని ఆత్మ విశ్వాస రూపంతో నడిపించాడు స్వామి. వారికి ఫలాన్ని అందించాడు అని తెలుసుకోవాలి కదా. ఈశ్వరో గురురాత్మేతి. ఈశ్వరుడు, గురువు, ఆత్మ ఈ మూడు ఒకటే. ఈ మూడు రూపాలను గురువు వారి విజయానికి కారణమవుతున్నాడు. కనుక వారు తాము సాధించిన విజయాలను పరిశీలిస్తే గురు దర్శనం అవుతుంది కదా. గురువు మనోవైద్యుడు. శిష్యుణ్ణి ఉద్ధరించటానికి ఆయన ఎంతో కష్టపడతాడు. తల్లిదండ్రులకైతే మమతానురాగాలు అడ్డం పడతాయి. ఇక బంధుమిత్రులకైతే అందరికీ తెలిసింది ప్రేమాభిమానాలు అడ్డం పడతాయి కదా. కానీ గురువు మాత్రము శిష్యుడిని ఉద్ధరించడంలో ఏమాత్రము వెనకాడడు. సాంఘిక, ఆధ్యాత్మిక సేవాపరుడుగా తీర్చిదిద్దుతాడు గురువు. సమాజానికి గొప్ప ఉపకారం చేసేవాడవుతాడు. చేసేవాడిగాను, కన్నతల్లి జన్మభూమి తరించిపోయేటట్లుగాను శిష్యుణ్ణి ఉత్తముడిగా తయారు చేస్తాడు. అంత ప్రయోజనం ఉంది. అందుచేత ఈ రోజు నుండి మనం గురుగీతను గురించి తెలుసుకుందాం. అతి రహస్యమైన ఈ గురుగీతను పరమశివుడు పార్వతీదేవికి బోధించాడు. లోకానికి ఉపకారం చేశాడు. దత్తపీఠ ఆశ్రమంలో గురుగీత పారాయణం నిత్యము జరుగుతూనే ఉంటుంది. స్వామీజీ వారు ఎన్నోసార్లు విశేషార్థాలను గురుగీతను ప్రవచనం చేశారు. ఎన్నో విశేషమైనటువంటి ఒక అర్థాలతో. గురుగీత తరతరాల వారికి కూడా ఉద్ధరిస్తుంది. ఎన్నో తరాల వారు, అన్ని కాలాలకు సంబంధించింది. అందుచేత మరిన్ని విశేషాలతో సమగ్రంగా గురుగీత బోధను మనమంతా తెలుసుకుందాం. అందరికీ ఆదిగురు దత్తస్వామి అనుగ్రహం లభించుగాక. జై గురుదత్త.